మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. కీర్తనల పుస్తకం 20వ కీర్తన 6వ చరణం. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాలయములో నుండి ఉత్తరమిచ్చును. ఆ వాక్య భాగంలో మొట్టమొదట మనం ఆలోచన చేయగలిగితే అక్కడ వ్రాయబడిన సత్యం ఏంటంటే, యెహోవా తన అభిషేక్తుని రక్షించును, విడిపించును గాక. తన అభిషేక్తుని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు, విడిపిస్తాడు. తన అభిషేక్తుని విడిపిస్తాడు. ఆయన అంటాడు, నాకు ఇప్పుడు తెలిసింది అంటాడు. అంటే అంతవరకు తెలియలే, అంతవరకు గ్రహించే మనస్తత్వం లేదు, అంతవరకు తెలుసుకునే ఆ పరిస్థితులు కూడా ఆయన జీవితంలో కనిపించిన ప్రియమైన వాళ్ళ. ఆయన అంటాడు, నాకు ఇప్పుడు తెలిసింది, నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఎందుకని అని అంటే, మీరు ఆ క్రింద వచ్చిన చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతాను. అంటే నాకు రథాలు ఉన్నాయి అంటా ఉన్నారు కొంతమంది ఏమో నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి అని వారి వ్యక్తిగత జీవితంలో అతిశయపడతా ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు, అహంకారంతో నడిపించబడతా ఉన్నారు. అలా నడిపించబడుతూ ఉన్న ఆ స్థితిని మనం కాస్త గుర్తిరగలిగితే అక్కడ జరిగింది చూడండి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి. ఇప్పుడు గుర్రాలు కలిగిన వాళ్ళు, రథాలు కలిగిన వాళ్ళు ఏమయ్యారంట? వారు కృంగి నేల మీద పడిపోయారు. ఇక లేవడంలే, ఇక వాళ్ళని లేపే దిక్కు కూడా లేదు, వాళ్ళకి సహాయం చేసే దిక్కు కూడా లేదు. వారు చేయబట్టి లేవనెత్తగలిగిన ఆ స్థితి వారికి కలగల. అయితే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయపడుతూ ఉన్నాము. ఆ తర్వాత అంటాడు, మనము లేచి ఎలా ఉన్నామంట? చక్కగా నిలుచుని ఉన్నాము. కొంతమంది ప్రియమైన వాళ్ళరా ఇలా మాట్లాడుతూ ఉంటారు. నీకేముందిరా, నీకేముంది మంది బలం, నీకేముంది కండ బలం, నీకేముంది రాజకీయ బలం, నీకెవరున్నారు అని అంటూ ఉంటారు. నువ్వు అనవలసింది ఏం తెలిసినా, ఒరే నీకు గుర్రాలున్నా, నీకు రథాలున్నా, నీకు మంది బలం ఉన్నా, మార్బలం ఉన్నా, కండ బలం ఉన్నా, అండబలం ఉన్నా, నాకున్నది ఎవరు తెలుసునా? నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసు ఉన్నాడు. నేను కింద పడినా నేనేం చేస్తాను? లేస్తాను, చక్కగా నిలుచుంటాను. నీ జీవితం ఏమైపో తెలిసినా, క్రింద పడి వారు కృంగి నేలన పడిపోయారు. ప్రియమైన వాళ్ళ అక్కడ రాయబడిన మాట తెలిసిన, అభిషేకించిన వారిని ఏం చేస్తాడు? దేవుడు రక్షిస్తాడు. ఏమంటే అతని వ్యక్తిగత జీవితాన్ని విడిపిస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నానో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే విడిపించును గాక. మనందరికీ బాగా పరిచయమైన భాగాన్ని గుర్తు చేస్తాం చూడండి. ఆ మధ్య ఆ రాజుగారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు కనుక అధికారం అతనిదే, ఏమండి అండబలం అతనిదే, కండబలం అతనిదే, మొత్తం అతని చేతుల్లో ఉంది కనుక విగ్రహాన్ని ఒకటి తయారు చేయించాడండి. దీనికి దండం పెట్టండి అన్నారు. ఓ 3 కుర్రోళ్ళు అక్కడికి వచ్చి, ఇదిగో నీవు చేయించిన ఈ ప్రతిమ ఎదుట మేము నమస్కరించం, మేము దండం పెట్టం, మేము బార్లు పడం అని అంటే, ఇదిగో మండుచూ ఉన్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తాను. నువ్వు పడవేసినా సరే మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అని సవాలు చేస్తే, ప్రియమైన వారలారా, వారి మాటని కాదనకుండా దేవుడు వారిని ఎప్పుడైతే అక్కడ పడవేశారో వారితో కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళి వారి వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఓ గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నిన్న నేను ఏకరీతిగా ఉన్నాడు. శత్రువు సంతోషం కొంచెం సేపే ఉంటది,
దానికి మీరు ఊరికే ఏమంటే భయపడాల్సిన అవసరం లే. నన్ను చూసి నవ్వుతున్నాడు, నన్ను చూసి ఎక్కిరిస్తాడు, నన్ను చూసి అపహసిస్తున్నాడు, నన్ను చూసి గెయిన్ చేస్తా ఉన్నాడు, నన్ను చూసి మీసాలు మెల్లేస్తున్నాడు, నన్ను చూసి పటపట కొరుకుతా ఉన్నాడు అని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లే. శత్రువు సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు దానియేలు ఉన్నాడు, దానియేలుని బోన్లో పడవేయాలని శత ప్రయత్నాలు చేశారు, పడవేశారు, కాదన్నంలే. వాళ్ళ సంతోషం ఎంతసేపు ఉంది? ఎంతసేపు ఉంది? కనీసం ఒక 12 గంటలు ఉందా? దానియేలుని బోన్లో పడేశాం, ఏమనుకున్నాం? దానియేలుని బోన్లో పడేశాం, మా మాట నెరవేర్చుకున్నాం అని ఎగిరారు. ఎంతసేపు ఉంది? ఎంతసేపు? 12 గంటలు కూడా లేదే. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, శత్రువు సంతోషం కొద్దిసేపే, శత్రువు సంతోషం కొద్ది కాలమే. అయితే నిత్యము సంతోషముతో మనల్ని ఊరేగించే దేవుడు మనకు ఉన్నాడు. కొద్దిపాటి సంతోషం కాదు, కొద్ది రోజులు ఉండే, కొద్దిసేపు ఉండే ఆ సంతోషం కాదు మీ తల్ల మీద ఉంచగలిగేది, మనకు దేవుడు ఉంచగలిగేది. నిత్యము సంతోషించగలిగే సంతోషం మన జీవితంలో ప్రభు ఉంచునుగాక. సామెతల పుస్తకం 11:8 అందరు చదవండి. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు. వాడుక భాష బైబిల్ అని నేను చదువుతుంటాను, అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, దాంట్లో ఉన్న చెప్తున్నా చూడండి. సన్మార్గులు కష్టాల నుంచి విడుదల అవుతారు. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి, వారి స్థానాన్ని దుర్మార్గులు ఆక్రమించుకుంటారు. అర్థమైందా? నువ్వు బాధతో బాధపడతా ఉన్నావు అనుకోండి, నా దేవుడు నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. అయితే దుర్మార్గులు ఉంటారే, నీకు విరోధంగా పోగైన వాళ్ళు ఉంటారే, నువ్వు ఏ బాధతో బాధపడతా ఉన్నావో ఆ బాధలో వాళ్ళు పడతారు. అది దానికి అర్థం, వాళ్ళు పడతారు ఆ బాధల్లో. ఆ మాట మరో చదువుతాం చూడండి. సన్మార్గులు కష్టాల నుంచి విడుదల అవుతారు, వారి స్థానాన్ని దుర్మార్గులు ఆక్రమించుకుంటారంట. ఆ దుర్మార్గులు ఏమండి ఆ బాధలలో, ఆ వేదనలో, ఆ దిగులులో ఏమండి నడిపించబడతానే ఉంటారు. కానీ ఆయన బిడ్డలకి గొప్ప విడుదల కలుగు చేయునుగాక. ఆయన బిడ్డలకు నిశ్చయముగా గొప్ప విడుదల కలుగునుగాక. ఈ రోజున అది గుర్తెరగక, అది తలంచుకోక, అది ఆలోచన చేయక, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు అని గుర్తెరగక కొంతమంది ఏం చేస్తారో తెలిసినా, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఏంటంట? దేవుడు నన్ను మర్చిపోయాడు. ఆ మాటలు దావీదు కూడా అన్నాడు. చూడు 13వ కీర్తన చూడండి, 13వ కీర్తన. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? నిత్యము మరచెదవా? నాకెంతకాలం విముఖుడవై ఉంటావు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు? ఆ మాట ఉండి అక్కడ. ఎంతవరకు? ఎన్నాళ్ళు మర్చిపోతావు? నన్ను మర్చిపోతావా? అందుకేనేమో ఈ బాధల్లో ఉన్నా, అందుకేనేమో ఈ వేదనలో ఉన్నా, అందుకేనేమో ఈ దిగులు, అందుకేనేమో ఈ చింత అన్న ఆ తలంపుల్లో ఏమన్నా నడిపించబడతా ఉంటారు. అయితే మనం ఆరాధన చేస్తున్న దేవుడు ప్రియమైన వాళ్ళరా ఏమాత్రం మర్చిపోయేవాడు కానే కాదు. నిన్ను విడువను, చెప్పండి గట్టిగా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిన్ను ఏమాత్రమును మర్చిపోజాలం. నిన్ను నేను మర్చిపోను అనలా, మరిచిపోజాలను అంటే ఏ రోజైనా సరే ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోయేవాడు కానే కాదు. నిత్యము మన ప్రాకారములు ఆయన ఎదుటే ఉంచుకొని ఉన్నాడు. చూడుము, అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నా, నిత్యము నీ ప్రాకారములో నా ఎదుటే ఉన్నాయరా. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు సందేహిస్తూ ఉన్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఎందుకు నీ వ్యక్తిగత జీవితంలో సమస్యలిపోతున్నావు? ఎందుకు నీ వ్యక్తిగత జీవితంలో అన్నగారిపోయిన ఆ స్థితిలోనికే నేను వెళతానని అనుకుంటూ ఉన్నావు? ఎందుకు అనుమానం? ఎందుకు సందేహం? షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు, దానియేలు జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు శత్రువులకి అది నియమించి వీళ్ళకి గొప్ప విడుదల కలుగజేసి ఏమండి ఆనందము, సంతోషం అనుభవించేటట్లుగా చేసి
ఓ గొప్ప హెచ్చింపు కలుగు చేసిన దేవుడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిశ్చయముగా నీ బాధలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక, విడిపించునుగాక, విడిపించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు నిర్లక్ష్యం చేయమాకండి. అభిషేకాన్ని పొందుకోండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పరిశుద్ధాత్మ మీకు ఏ విధము చేతనైనా సరే అభిషేకాన్ని నువ్వేం చేయగలగాలి? పొందుకోగలగాలి. ఎప్పుడైతే పొందుకోగలిగిన స్థితిలోకి వస్తావో ఆయన అంటాడు, నీవెవరో తెలిసినా నా అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తివిరా, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తానని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా యేసయ్య చేయును గాక. ఆయన వలె కార్యము చేయగలిగిన వారు ఎవ్వరు ఈ లోకంలో లేరు ప్రియమైన. ఆయన వలె కార్యం చేయగలిగిన ఎవ్వరు లేరు కనుక ఆయన నిశ్చయముగా ఒక్కొక్కరి పట్ల కార్యం చేయ సంసిద్ధుడై ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. విశ్వసించుదువు గాక. ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను